మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। हरे कृष्ण राधे कृष्ण 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 సారించు బాణామతి. గురుదేవా, ప్రణామాలు గురుదేవా. మేము నీ ప్రణామాలను స్వీకరించలేము. ఎందుకు గురుదేవా? నీవు మమ్మ తపస్సంపన్నులం జ్ఞానులమని తలంచినచో మరి మా ఆజ్ఞని ఎందుకు ధిక్కరించావు? ఆ బాలుని ఇంతవరకు ఎందుకు సంహరించలేదు? అనుచిత ఆజ్ఞలను పాటించుట పాపాత్మురాలిగా మారుటతో సమానమని తెలుసుకోండి గురుదేవా. తమరు ధర్మ మార్గమును విడిచిపెట్టినారు. అందువలననే తమ ఆజ్ఞను నేను ఉల్లంఘించవలసి వచ్చినది. అంతేకాదు, నా బిడ్డ ప్రద్యుమ్నుని ఎన్నటికీ సంహరించలేను. నీవు వానిని సంహరించకున్నా మేము వానిని సంహరిస్తాము. ఇదే మా యొక్క నిర్ణయము, ఇదే మా యొక్క ధర్మము. నేను ముమ్మాటికి అలా జరగనివ్వను గురుదేవా. ఒకవేళ తమరు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తే నేను మాతృమూర్తిగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. నీవు మమ్మే హెచ్చరిస్తున్నావా? నేను ప్రద్యుమ్నునికి మాతను గురుదేవా. అందుచేత అతనికి ఏ ఆపద రాకుండా రక్షించడం నా ప్రథమ ధర్మం. నేను జీవించి ఉన్నంత వరకు అవశ్యం ఆ ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. బాణామతి, నీవు మమ్మే ఎదిరించదలుచుకుంటే నీ అంతిమ కోరిక నెరవేర్చుకో. జ్ఞాపకముంచుకో, నష్టపోయేది నువ్వే. నష్టం
అంటే హాని. గురుదేవా, ఇటువంటి లాభనష్టాల గురించి మాతృమూర్తి ఎన్నడూ యోచించదు. మీ వంటి వారికి ఈ మాటలు ఎప్పటికీ అర్థం కావు. ఎందుకంటే తమరు ఒక మాతృ హృదయాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. దేవుడా వరాన్ని పురుషులకు ఇవ్వలేదు. మాకు ఇటువంటి మూఢనమ్మకాల ఆవశ్యకత లేదు. మేము నీ పుత్రుని సంహరించదలుచుకున్నాము. వానిని నీవు ఎటుల కాపాడదేవో మేము చూసేదము. జై మహదేవ, జై శివశంకర, హర 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 శంభో మహదేవ. बम बम भड़ा महादेव, फटा फटा फटाफट। पटिष्ठं प्रगल्भं हरीशं अखंडं भजे भानुकोटि प्रकाशं। बम 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 बड़ा। बम बम बड़ा, बम बम बड़ा महादेव, बम 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 बड़ा। प्रचंडं पटिष्ठं प्रगल्भं परीशं अखंडं भजे भानुकोटि प्रकाशं। గురుదేవులు పరాజితులైనారు రతీదేవి, గురుదేవులు పరాజితులైనారు. ఇప్పుడు వారు పరాజితులై ఉండవచ్చు, కానీ దేవర్షి, గురుదేవుల వంటి జ్ఞానులు తాపసులు ఓటమినంత తేలికగా అంగీకరించరు. ఓటమనేది ఎవరికో తెలుసా దేవర్షి? ఆ ఓటమిని స్వీకరించిన వారికే. మాకు తెలిసినంత వరకు గురుదేవులు తాము చవిచూసిన ఓటమిని విజయంగా మార్చుకునేందుకు మరో విధంగా యత్నిస్తారు. కానీ బాణామతి ఈ విషయం గ్రహించలేకపోతోంది దేవర్షి. ఇప్పుడు తను పొంచి ఉన్న ఆపదను పసిగట్టి ప్రద్యుమ్నునిపై వ్యామోహమును విడనాడి అతనిని కొద్ది కొద్దిగా పెద్దవాణ్ణి చేయుటకు బదులు వెంటనే పెద్దవాణ్ణి చేయాలి. లేకుంటే శంబరాసుని గురువులు అనర్థం తలపెడతారు. నారాయణ నారాయణ, తమరు అనవసరంగా కలవరపడుతున్నారు దేవి. ఒకవేళ మన్మధుని నూతన రూపాన్ని వీక్షించాలని తమరు ఆతృత చెందుతున్నట్లున్నారు. అందువలనే తమరు విస్మరించారు. బాణామతి ప్రద్యుమ్నునికి తక్షణమే యవ్వనాన్ని ప్రసాదించలేదు దేవి. ఎందుకు దేవర్షి? సదానంద ఋషుల ఇరువురు పుత్రులను బాణామతి రెప్పపాటులో యువకుల్ని చేసిందిగా. ఆ ఘటనకి ఈ ఘటనకి చాలా అంతరం ఉంది దేవి. ఆ యుగానికి
ఈ యుగానికి కూడా భేదం ఉంది దేవి. మరో ముఖ్య విషయం ఏమిటంటే దేవి, ఆ సమయంలో ఈ బాణామతి కాదు, అప్పుడు తను దేవలోక అప్సరస అయిన పద్మిని. కానీ నేడు అదే పద్మిని శాపం వలన పదవీ భ్రష్టురాలై భూలోకమున బాణామతిగా అవతరించింది. అసురకుల స్త్రీ అయినది. పద్మినితో పాటే ఆమె శక్తులు కూడా భగ్నమయ్యాయి. ఈ విషయం కూడా తమకు తెలిసిందేగా. బాణామతి కూడా ఈ విషయం తెలుసుకుంది. మనం ఆమెకు రసాయన విద్య తెలుసన్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చాము. ప్రస్తుతం ఆమె నిదానముగా వ్యవహరించదలచినది. కారణం బాణామతి భీతిల్లుతోంది. ఒకవేళ తాను తొందరపడిన ఎడల అనర్థం వాటిల్లుతుందేమోనని. మరి దేవర్షి, బాణామతి ఇప్పుడేం చేస్తుంది? నారాయణ నారాయణ, తను రసాయన విద్యను ప్రయోగిస్తుంది. ఆమె ఈ ప్రయోగంలో యక్షదేవతలను, గంధర్వదేవతలను, నాగదేవతలను సహకరించమని అర్థిస్తోంది. బాణామతి 7 నదీ జలములలో ప్రద్యుమ్నునికి స్నానము చేయించవలెను. అశ్విని కుమారులు ప్రత్యక్షమై అగ్నిగుండము నుండి అపూర్వమైన రసాయనాన్ని ఉత్పన్నము చేయుదురు. అదే ప్రద్యుమ్నుని యువకునిగా మార్చును. ఒకవేళ ఆమె ప్రద్యుమ్నునికి యవ్వనాన్ని ప్రసాదించుటలో కాలయాపన జరిగితే గురుదేవులు వారి యత్నంలో సఫలీకృతులవుతారో? దేవి, మనం చింతించవలసిన ఆవశ్యకత లేదు. ఆ పరంధాములే ప్రద్యుమ్నుని రక్షిస్తారు. ప్రచండం పటిష్టం ప్రగల్భం స్వాహా, ప్రచండం పటిష్టం ప్రగల్భం పరీశం అఖండం స్వాహా. హే కాలపురుష, తమరింకా ఈ ఆశ్రమంలోనే ఉన్నారా? అవును గురుదేవా, తమరు క్రోధముగా గోచరిస్తున్నారే. తమరు ప్రద్యుమ్నుని సంహరించు ప్రయత్నంలో విఫలులయ్యారు కదూ. ఈ క్రోధమే తమరి పరాజయానికి ప్రతీక. ముందే నేను వివరించాను. తమరు మృత్యువును జయించుటలో సఫలులు కాలేరని. హే కాలపురుష, ఒక్కసారి మేము సఫలీకృతులం కాకుంటే ఏమిటి, ఈసారి మేము అవశ్యం సఫలీకృతులం అవుతాం. ఎప్పుడైతే ఒకరికి మృత్యు సమయం ఆసన్నమవుతుందో ఇక వారిని ఎవ్వరూ కాపాడలేరు. కానీ మేము శంబరాసుర్ని, మా తపోశక్తిని, జ్ఞానాన్ని ప్రయోగించి కాపాడుతాం. గురుదేవా, మృత్యువును మించి మరేది ఆకర్షించదగ్గది లేదు. ఈ లోకమున అందరూ మరణించుట కొరకే జీవిస్తున్నారు. మానవుడు మృత్యువును జయించలేడు. అది మాత్రమే కాదు, తమరే మృత్యువును జయించలేరు. ఇక తమరు శంబరాసురుని ఎలా కాపాడగలుగుతారు? మాయావతి, నీవెందుకు పదే పదే మాకు మృత్యు భయాన్ని చూపి నిర్వీర్యులను చేస్తావు? మృత్యువంటే భయం ఎందుకు? ఎవరు దానికి జంకుతారో వారే మరణిస్తారు. ఎవరైతే మృత్యువును జయించాలనుకుంటారో వారే మృత్యువు పట్ల విజయాన్ని పొందుతారు. మరి శంబరాసురుడు మృత్యువును శాసిస్తాడు. ఈ అశాశ్వతమైన ప్రపంచమున కేవలం మమ్ములనే ఈ మృత్యువు ఎప్పటికీ స్పృశించలేదు. మృత్యువన్నది మా దృష్టిలో అర్థం లేనిది. శంబరాసురుడు తన మూర్ఖత్వం వలన తను మృత్యువుకి దూరంగా పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఒక విషయం గ్రహించలేకున్నాడు. తను ఎంతగా మృత్యువు నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడో అంతగా మృత్యువుకు దగ్గరగా చేరుకుంటున్నాడు. దేవి, మృత్యువు వంటి సుందరమైన వస్తువు ఈ జగత్తున లేదు. మృత్యువు విశ్వసుందరి. అందువలన ప్రత్యక్షంగానైనా
లేక పరోక్షంగానైనా ప్రతి ఒక్కరూ మృత్యువుకు ఆకర్షితులవుతారు. యోగులకు మృత్యువు యొక్క సుందర రూపం విదితమే. వారికి తెలుసు, మృత్యువు ఒక సర్వాంగ సుందరమైన అనుభవం అని. మృత్యువు మోక్షప్రాప్తికి ప్రథమ సోపానం. మృత్యువు శాశ్వతమైన విశ్రాంతికి ఏకైక మార్గం. మృత్యువు ఎటువంటి అప్సరస అయినా భగ్నము కావించలేని అభేద్యమైన తపస్సు దేవి. మృత్యువు ఈ విశ్వములోనే ఒక అందమైన మోహిని. ఆ మోహిని చేత ఆకర్షింపబడిన వారు మరొక సుందరిని కన్నెత్తి చూచుటకైనా ఇష్టపడరు. దేవి, జ్ఞానులు, తాపసులు, యోగులు మృత్యువు యొక్క మహత్తు తెలిసినవారు, ఇదే అంతిమ సత్యమని గుర్తించినవారు. అందువల్ల వారు మృత్యువుకు దూరంగా పొరుగిడరు. పైగా మృత్యువును వారు తమ చెంతకు ఆహ్వానిస్తారు. ఏ కార్య సాధన కొరకు వారు జన్మించారో ఆ కార్యాన్ని పూర్తి ఐక్యం అవుతారు. అంతటితో ఈ లోకం నుంచి విముక్తిని పొందుతారు. భలే స్వామి, భలే. మృత్యువునకు ఎంత చక్కని నిర్వచనమిచ్చారు తమరో. భలే. చూడు దేవి, మృత్యువు స్వయంగా సుందరమైనది. శంభురాసురుడు మృత్యువు మీద విజయం సాధించాలని యత్నాలు చేశాడు. కాని అతడు చివరికి మృత్యు కౌగిలికే చేరుకుంటున్నాడు. అదే ఈ విశ్వసుందరి మృత్యువు యొక్క ఆకర్షణ. దేవి, మృత్యువు మానవుణ్ణి అన్ని సమస్యల నుండి విముక్తిని గావిస్తున్నది. కాని అజ్ఞాని అయిన మానవుడు మృత్యువు నుండి విముక్తిని కోరుతున్నాడు. యక్షదేవతలారా, గంధర్వ దేవతలారా, నాగదేవతలారా, తమను నేను వేడుకుంటున్నాను. ప్రద్యుమ్నుని యువకునిగా మార్చుటకు కాలగతి వేగాన్ని పెంచబోతున్నాను. తమరు నాకు సహకరించాలి. హే దేవతలారా, కృపతో ప్రత్యక్షం కండి. లోక కళ్యాణార్థం నే తలపెట్టిన ఈ సత్కార్యంలో తమరు నాకు సహకరించండి. హే యక్షదేవతలారా, నన్ను అనుగ్రహించండి. ధర్మరక్షాదీక్షితను లోక కళ్యాణవాంఛితను ఓ యక్షరాజ దీవించు యక్షరాజ ప్రతిష్ఠితం శుభం. ధర్మరక్షాదీక్షితను లోక కళ్యాణవాంఛితను ఓ గంధర్వరాజ దీవించు గంధర్వరాజ ప్రతిష్ఠితం శుభం. ధర్మరక్షాదీక్షితను లోక కళ్యాణవాంఛితను
హే దేవతలారా, దర్శనమిచ్చినందులకు ధన్యవాదాలు. వివరించు బాణామతి, మేము నీకు ఏ విధంగా సహకరించగలం? మహావిష్ణువుల ఆజ్ఞానుసారం రసాయన విద్యను ప్రయోగించి ప్రద్యుమ్నుని అతి శీఘ్రంగా యువకుని చేయదలిచాను. మరి అంతకు ముందు ప్రద్యుమ్నుని 7 పవిత్ర నదీ జలాలతో స్నానం చేయించవలెను. 7 పవిత్ర నదీ జలాలతోనా? అవును బాణామతి. గోదావరి, బ్రహ్మపుత్ర, కృష్ణ, కావేరి, యమున, సరస్వతి, అన్నిటికంటే ముఖ్యమైన గంగా జలాలతో స్నానము చేయించనిదే ప్రద్యుమ్నుని పెద్దవాణిని చేయు కార్యము సఫలం కానే కాదు. హే మాధవ దీనరక్షక, హే జగత్పాలక, హే అంతర్యామి, నాకు సహకరించండి స్వామి, సహకరించండి. హే దేవి గంగా, దేవి గోదావరి, దేవి సరస్వతి, దేవి యమున, దేవి కావేరి, దేవి నర్మద, దేవి కృష్ణ, తామెల్లరూ తమ తమ జలధారల యొక్క పవిత్రమైన స్పర్శతో ప్రద్యుమ్నుని స్నానం చేయించండి. దాంతో అతడు పునీతుడవుతాడు, దేహదారుఢ్యము పెరుగుతుంది. కరుణించరావే గంగా వైష్ణవీ నామధారిణి మహిళలు జాహ్నవి. కరుణించరావే యమునా సూర్యాత్మజా హరిప్రియా పునీత కాళింది. కరుణించరావే దేవి పుణ్యతరుణి ప్రవాహిని మహానర్మదా. ప్రణామాలు వాసుదేవ. ప్రణామాలు బ్రహ్మదేవ. దేవకీనందన, తమరు మమ్ము స్మరించారు ఎందుకని? అనుజ్ఞనివ్వండి, మేము ఏమి చేయవలెను? బ్రహ్మదేవ, తమరు పరమ జ్ఞానులు. మా పుత్రుడు రసాయన విద్య ద్వారా యవ్వన ప్రాయంలోకి ప్రవేశిస్తున్నాడు. తమరు ప్రద్యుమ్నునికి గురువులు కావాలి, అదే మా ప్రార్థన. ప్రద్యుమ్నుడు అసాధారణ మార్గాన యువకుడవుతున్నాడు. ఇప్పుడు స్వర్గములోని దేవతల యొక్కయు, యక్షుల యొక్కయు, గంధర్వుల యొక్కయు, నాగదేవతల యొక్కయు సాయంతో బాణామతి ప్రద్యుమ్నుని యవ్వనవంతుని గావించబోతోంది. కాబట్టి ఆమె ప్రద్యుమ్నునికి వయసుకు తగిన జ్ఞానాన్ని ఇవ్వలేదు. పైగా ప్రద్యుమ్నుని యొక్క ప్రతిభను జాగృతం చేయలేదు. బ్రహ్మదేవ, ఇందువలన యవ్వనవంతుడైనను ప్రద్యుమ్నునికి బాల్యపు మనస్తత్వమే ఉండి తీరుతుంది. అందువల్ల హే బ్రహ్మదేవ, మా ప్రార్థన ఏమిటంటే, ఇప్పుడు అసాధారణ మార్గాన యవ్వనవంతుడవుతున్న మా పుత్రుడు ప్రద్యుమ్నునికి తమరు గురువులు కావాలి, జ్ఞాన సంపత్తిని ప్రసాదించాలి. తమరు అతని ప్రతిభను జాగృతం చేయాలి. తమ ఆజ్ఞను శిరసా వహిస్తాం. చాముండాయై
తను సాధించిన మంత్రమహిమచే యజ్ఞమును సాగించే తపో దీక్షతో పొందిన శక్తియే భగ్నము కాగా యజ్ఞము చేసే సర్వదేవతల ఆవాహనకై ప్రయత్నించిన గురువే రక్షించగా తలచే శంబరాసురుని తాను क्षमायन्तु ब्रह्मचारिणः स्वाहा क्षमायन्तु ब्रह्मचारिणः स्वाहा दमायन्तु ब्रह्मचारिणः स्वाहा क्षमायन्तु ब्रह्मचारिणः स्वाहा क्षमायन्तु ब्रह्मचारिणः ఇలా సృష్టిని కాదని ప్రకృతిని ఎదిరించి కాలగతిని మార్చాలి ఇక బాలుడైన ప్రద్యుమ్నుని వేగమే యువకునిగా మార్చాలి నమో బ్రహ్మదేవా నమో విష్ణుదేవా నమో మహాదేవ యక్షనాగ గంధర్వ దేవా నారాయణ నారాయణ. చూడండి దేవి, అశ్విని కుమారులు వేయించేశారు. ప్రణామాలు అశ్విని కుమార. అశ్విని కుమార ప్రణామాలు. నువ్వు తలపెట్టిన కార్యం సఫలమవుగాక. రసాయన ప్రభావముచే బాలుడు యువకుడు కావలెగా మాతా శీసుల తప ఫలముగా మహావీరుడు దయించునుగా రుక్మిణి కృష్ణులు రతీదేవి ఆనంద పరవశులాయే బాణామతి యత్నం నెరవేరాలని మనసారా దీవించే నమో బ్రహ్మదేవా నమో విష్ణుదేవా. దేవర్షి, మా దృష్టిలో రసాయన విద్య ప్రయోగం సఫలీకృతమైనట్లే ఉన్నది. అవును దేవి, అశ్విని కుమారులు అనుగ్రహించిన రసాయనము ద్వారా ఇక త్వరలోనే ప్రద్యుమ్నుడు యువకుడవుతాడు. మహాదేవ ఫటాఫట ఫటాఫట్.
మహదేవ భం భం మహదేవ. దేవర్షి, ఆ తేజవంతమైన గద శంబరాసురుని గురుదేవులు ప్రద్యుమ్నుని సంహరించుట కొరకు పంపించారు. దేవర్షి, శంబరాసురుని గురుదేవులు తమ తపోదీక్షతో పొందిన అపురూప శక్తులను దుర్వినియోగం చేస్తున్నారు. నారాయణ నారాయణ. ఇప్పుడు ప్రద్యుమ్నుని ఎవరు రక్షిస్తారు దేవర్షి? దేవి, తమరు వ్యర్థంగా చింతిస్తున్నారు. తమకు తెలిసిందేగా, ధర్మాన్ని రక్షించుటకు అధర్మాన్ని, అధర్మపరులైన వారిని సంహరించడానికే భూలోకమున పరంధాములు అవతరించారు. వారే ప్రద్యుమ్నుని అవశ్యం రక్షిస్తారు. తమరు నిశ్చింతగా ఉండండి. अंतरिक्षाय स्वाहा. इदं अंतरिक्षाय इदं नमः. अग्नयै स्वाहा. इदं अग्नये इदं नमः. అహం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం స్వాహా. భం మహదేవ భం భం మహదేవ. కమలము ముకుళితమాయనుగా ప్రవర్ధమగుటయుతధ్యముగా దైవ బలముచే రసాయనం మే ప్రభావమునే చూపెనుగా
బాలుని అంతము చేయగనించి రాజగురువు యత్నించెనుగా ఈ ఘోర పాపమును సాగనివ్వడులే రక్షగ నిలిచి విధాత ప్రద్యుమ్నుడు దుష్ట శంపరాసురుని అంతము చేయ జనించే ఇక బాలుడైన ప్రద్యుమ్నుడు వేగమ యువకుడుగా మారాలి. నమో బ్రహ్మదేవా, నమో విష్ణుదేవా, నమో మహాదేవ యక్షనాగ గంధర్వదేవా. అఖండం అఖజే భానుకోటి ప్రకాశం స్వాహా. హం మహదేవ, హం హం మహదేవ, హర 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 శంభో మహదేవ. ప్రణామాలు గురుదేవా. వెళ్ళు. अंतरिक्षाय स्वाहा. इदं अंतरिक्षाय इदं नमः.
ప్రద్యుమ్నుడు దుష్ట శంపరాసురుని అంతము చేయ జనించే ఇక బాలుడైన ప్రద్యుమ్నుడు వేగమే యువకుడుగా మారాలి. నమో బ్రహ్మదేవా, నమో విష్ణుదేవా, నమో మహాదేవ యక్షనాగ గంధర్వదేవా. ఇలా ఎందుకు చేశావు సంబరాసురా? ఇలా ఎందుకు చేశావు? యజ్ఞములో ఒక దానవుని ముండెమును వేసి మా యజ్ఞమును అపవిత్రము చేశావు. నీవు మా సాధనకు భంగం కలిగించావు. మా తపస్సును సమాప్తము చేసి నీవు మా కర్తవ్యాన్ని ఆటంకపరిచావు. ఇక మేము నీ కోసం ఏమీ చెయ్యలేము సంబరాసురా, ఏమీ చెయ్యలేము. ఇప్పుడు నీతో పాటే మాకు అంతిమ సమయం స్పష్టంగా గోచరిస్తోంది. మేము నిన్ను ప్రద్యుమ్నుని విషయంలో ముందుగానే హెచ్చరించాము. ఇప్పుడు అతను రసాయన విద్య ద్వారా యువకునిగా మారుతున్నాడు. అతను నిన్ను తప్పక వధిస్తాడు. అతని చేతిలోనే నువ్వు మరణించనున్నావు. క్షమించండి గురుదేవ, క్రోధావేశములకు లోనై మేము మహాపరాధము చేశాం. క్షమించండి. గురుదేవా, హే కాలపురుష, తమరు మా ప్రణామాలను స్వీకరించండి. మృత్యువే విజయం సాధించినది. మేము శంబరాసుని అమరత్వాన్ని ప్రసాదించలేక మా సంకల్పము విఫలమైనది. మా తపస్సుకు భంగం కలిగింది. ఇక మేము జీవించుటలో ఎటువంటి ప్రయోజనమూ లేదు. అందువలన మేము ఆత్మాహుతి చేసుకుని మా ప్రాణాలను స్వయంగా తమకు సమర్పించనున్నాము.
మా అంతిమ ప్రణామాలను స్వీకరించండి. స్వీకరించండి. హం మహదేవ, హం హం మహదేవ. గురుదేవా, 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 మమ్ము రక్షించాలని సంకల్పించి తమరు ప్రాణత్యాగమనర్చినారా? కృష్ణ